నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత 12వ అధ్యాయం. మోక్షప్రదములగు పుణ్యక్షేత్రముల వర్ణన. కాల విశేషమునందు వివిధములైన నదులయందు స్నానమాచరించుట వలన కలుగు ఉత్తమ ఫల నిర్దేశము. తీర్థములందు పాపముల నుండి రక్షింపబడు హెచ్చరిక. సూతుడు పలికెను, విద్వాంసులారా, వివేకవంతులగు మహర్షులారా, మోక్షదాయకమగు శివక్షేత్రములను వర్ణించెదను, వినుడు. దాని తరువాత లోకరక్షణార్థము శివ సంబంధమైన ఆగమములను వర్ణించెదను. పర్వతములు, వనములు, కొననములతో కూడిన ఈ భూమి 50 కోట్ల యోజనముల విస్తారమును కలిగి ఉన్నది. భగవంతుడగు శివుని ఆజ్ఞచే పృథివి సకల జగత్తును ధరించి ఉన్నది. పరమశివుడు భూతలమునందలి వివిధ స్థలములలో అచ్చటచ్చట నివసించువారికి కృపతో మోక్షమును ప్రసాదించుటకు శివక్షేత్రములను నిర్మించెను. దేవతలకు, ఋషులకు కొన్ని క్షేత్రములు నివాస స్థానములుగా చేసి అనుగ్రహించెను. దీనివలన వాటి యందు తీర్థత్వము ప్రకటితమయ్యను. చాలా క్షేత్రములు లోకరక్షణకు స్వయముగా ప్రాదుర్భవించెను. తీర్థములకు, క్షేత్రములకు వెళ్ళినవారు అచ్చట స్నానము, దానము, జపము మొదలైనవి చేయవలెను. అట్లు చేయనిచో రోగములు, దారిద్ర్యము, మూగతనము మొదలగు దోషములకు లోనయ్యెదరు. భారతదేశమునందు మరణించిన మానవులు తమ పుణ్యఫలము చేత బ్రహ్మలోకమునకు వెళ్ళుదురు. ఆ పుణ్యము క్షీణించగానే మరల మానవ యోనియందు జన్మించెదరు. పాపి అయిన మానవుడు పాపమును చేసి దుర్గతికి లోనగును. బ్రాహ్మణులారా, పుణ్యక్షేత్రములందు పాపకర్మలు చేసినచో నరకమింకను దృఢమగును. కనుక పుణ్యక్షేత్రములలో నివసించు సమయమున సూక్ష్మాతి సూక్ష్మమైన ఏ కొద్ది పాపమును కూడా చేయరాదు. సింధు, శతద్రు నదీ తీరములందు అనేక పుణ్యక్షేత్రములు కలవు. సరస్వతీ నది మిగుల పవిత్రమై 60 ముఖములు కలదని చెప్పెదరు. అనగా 60 జలధారలను కలిగి ఉండును. విద్వాంసులు సరస్వతీ నది యొక్క ఆయా ధారల తీరములందు నివసించినచో క్రమముగా బ్రహ్మపదమును పొందుదురు. హిమాలయ పర్వతముల నుండి వెలువడు పుణ్యజలములు గల గంగ 100 ముఖములు కలిగి ఉన్నది. దాని ఒడ్డున కాశీ, ప్రయాగ మొదలగు అనేక పుణ్యక్షేత్రములు గలవు. మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించున్నప్పుడు గంగా నదీ తీరము మొదటి కంటే కూడా మిక్కిలి ప్రశస్తము, పుణ్యదాయకమగును. సోణభద్ర నది 10 ధారలతో ప్రవహించుచుండును. అది బృహస్పతి మకర రాశి యందు చేరినప్పుడు మిగుల పవిత్రమై అభీష్టముల ప్రదాయకమగును. ఆ సమయమున అక్కడ స్నానము చేసి ఉపవాసముండినచో వినాయక పదమును పొందుదురు. పుణ్యజలములు గల మహానది నర్మద 24 పాయలు కలిగి ప్రవహించును. దానిలో స్నానమాచరించి ఆ నదీ తీరమున నివసించు మానవునకు వైష్ణవ పద ప్రాప్తి కలుగును. తమసా నది 12, దేవానది 10 ముఖములు కలిగి ప్రవహించును. పరమపుణ్యమయి అయిన గోదావరి 21 ముఖములు గలది అని చెప్పబడినది. అది బ్రహ్మహత్యా దోషమును, గోవధ వలన కలుగు పాపమును కూడా నశింపజేసి రుద్రలోకమును ప్రసాదించును. కృష్ణవేణి జలము మిగుల పవిత్రమైనది.
ఆ నది సకల పాపములను రూపుమాపును. అది 18 ముఖములతో ప్రవహించును. విష్ణులోకమును ప్రదానము చేయునదై యుండును. తుంగభద్రకు 10 ముఖములు కలవు. అది బ్రహ్మలోకమును ప్రసాదించును. పుణ్యసలిలయగు సువర్ణముఖి 9 ముఖములు కలది అయి ప్రవహించును. బ్రహ్మలోకము నుండి తిరిగి వచ్చిన జీవులు ఆ నదీ తీరమున జన్మించెదరు. సరస్వతీ నది, పంపా సరోవరము, కన్యాకుమారి, అంతరీపము, శుభకర్తమైన శ్వేత నది ఇవన్నీయు పుణ్యక్షేత్రములు. ఈ నదీ తీరములందు నివసించినచో ఇంద్రలోక ప్రాప్తి కలుగును. సహ్య పర్వతము నుండి వెలువడిన మహానది కావేరి మిగుల పుణ్యప్రదయగును. దీనికి 27 ముఖములు కలవని చెప్పుదురు. ఇది కోరిన సకల కోరికలను తీర్చును. ఈ నదీ తీరములు స్వర్గలోకమును ప్రాప్తింపచేయును. బ్రహ్మ విష్ణు పదముల నొసగును. కావేరీ నదీ తటములు శివక్షేత్రముల అధీనములై యుండును. అవి అభీష్ట ఫలప్రదాయకములే కాక శివలోకమును ప్రసాదించునవి కూడా. సూర్యుడును బృహస్పతియును మేషరాశి అందు ప్రవేశించినప్పుడు నైమిషారణ్యమున బదరికాశ్రమము యొక్క తీర్థములందు స్నానము పూజలు చేసినచో ఆ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుచేయును. సూర్యుడు సింహ కటక రాశులందు సంక్రమణము చేయునప్పుడు సింధు నది అందు చేసిన స్నానము, కేదార తీర్థమునందలి జలపానము, స్నానము జ్ఞానప్రదములని అంగీకరింపబడెను. బృహస్పతి సింహరాశి అందు ఉండినప్పుడు సింహ సంక్రమణముతో కూడిన భాద్రపద మాసమునందు గోదావరి నదిలో స్నానమాచరించవలెను. అది శివలోకము నొసగునని పూర్వము స్వయముగా పరమశివుడే పలికెను. సూర్యభగవానుడు బృహస్పతి కన్యారాశి అందున్నప్పుడు యమున, సోణభద్ర నదులలో స్నానమాచరింపవలెను. ఆ స్నానము ధర్మరాజు మరియు విఘ్నేశ్వర లోకములందు గొప్ప గొప్ప సుఖభోగములను ప్రసాదించునని మహర్షులు వచించెదరు. సూర్యుడు బృహస్పతి తులారాశి అందు ఉన్నప్పుడు కావేరీ నది అందు స్నానము చేయవలెను. ఆ స్నానము పరమాత్ముడగు విష్ణువు వచన మహిమ చేత సకల అభీష్ట వస్తువులను ప్రసాదించును. సూర్యుడు బృహస్పతి వృశ్చిక రాశి అందున్న మార్గశీర్ష మాసమునందు నర్మదలో స్నానము చేసినచో విష్ణులోకము ప్రాప్తించగలదు. సూర్యుడు బృహస్పతి ధనుర్రాశి అందున్నప్పుడు సువర్ణముఖి నది అందు చేసిన స్నానము శివలోకమొసగునని బ్రహ్మ చెప్పెను. సూర్యుడు బృహస్పతి మకర రాశి అందున్న మాఘమాసమునందు గంగాజలములందు స్నానమునర్పవలెను. ఆ స్నానము శివలోక ప్రాప్తిని కలుగజేయునని బ్రహ్మ పలికెను. శివలోకము తరువాత బ్రహ్మ విష్ణులోకములందు సుఖములను అనుభవించిన అనంతరము మానవుడు జ్ఞానమును పొందును. మాఘమాసమునందు సూర్యుడు కుంభరాశి అందున్నప్పుడు ఫాల్గుణ మాసమునందు గంగానదీ తీరమున చేసిన శ్రాద్ధము, పిండ ప్రదానము లేక తిలోదక దానమును తండ్రి తల్లి వంశములకు చెందిన అనేక తరముల పితరులను ఉద్ధరించునని అంగీకరింపబడినది. సూర్యుడు బృహస్పతి మీనరాశి అందు స్థితులైనప్పుడు కృష్ణవేణి నది అందు చేయు స్నానమును మహర్షులు ప్రశంసించిరి. ఆయా మాసముల యందు పైన చెప్పిన తీర్థములలో
చేయు స్నానము ఇంద్రపదమును ప్రాప్తింపచేయును. విద్వాంసులు గంగా లేక కావేరీ నదులను ఆశ్రయించి తీర్థవాసము చేసినచో అప్పటికప్పుడు పాపములన్నీ నిశ్చితముగా నిర్మూలింపబడును. రుద్రలోకమును ప్రసాదించు క్షేత్రములు అనేకములు కలవు. తామ్రపర్ణి, వేగవతి ఈ నదులు బ్రహ్మలోక ప్రాప్తి రూపమైన ఫలమునొసగును. ఈ రెండు నదీ తీరములందు స్వర్గప్రదములగు ఎన్నో క్షేత్రములు కలవు. ఈ రెండింటి మధ్య అనేక పుణ్యప్రదములగు క్షేత్రములు కలవు. అచట నివసించు పండితులు గొప్ప ఫలమును పొందుదురు. సదాచారము, ఉత్తమమైన వృత్తి, సద్భావనలతో మనస్సునందు దయాభావమును కలిగి పండితులు తీర్థమునందు నివసించవలెను. లేనిచో ఆ ఫలము లభించదు. పుణ్యక్షేత్రములందు చేసిన పుణ్యము కొంచెమైనను అనేక విధములైన వృద్ధిని ప్రసాదించును. అచట చేసిన స్వల్ప పాపము కూడా పెద్దదిగా పరిణమించును. పుణ్యక్షేత్రమున నివసించుచు జీవితమును గడపవలయునని నిశ్చయించుకొనిన అది పుణ్య సంకల్పమగును. దానివలన ముందటి పాపములన్నీ అప్పటికప్పుడు నశించును. ఆ పుణ్యము ఐశ్వర్యదాయకమని కూడా చెప్పబడినది. బ్రాహ్మణులరా, తీర్థవాసమునందు చేసిన పుణ్యము శారీరక, వాచిక, మానసిక సకల పాపములను నశింపజేయును. తీర్థములందు చేసిన మానసిక పాపము వజ్రలేపమగును. అది అనేక కల్పముల వరకు వెంటాడుతూనే ఉండును. అట్టి పాపము కేవలము ధ్యానము చేతనే నశించును, మిగతా వాటి చేత నశింపదు. వాచిక పాపము జపము చేతను, శారీరక పాపము శరీరమును శుష్కింపజేయు కఠిన తపస్సు చేతను నశించును. కనుక సుఖమును గోరు పురుషులు దేవతలను పూజించుచు, బ్రాహ్మణులకు దానమనురించుచు, పాపముల నుండి తమను రక్షించుకొనుచు తీర్థములందు నివసించవలెను. 12వ అధ్యాయం సమాప్తం.